హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సైబర్ ఫోర్స్. సో ఈరోజు మనం వచ్చి VPNకి ప్రాక్సీకి డిఫరెన్స్, అది ఎలా యూజ్ చేయాలో, ఎందుకు యూజ్ చేయాలో, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అనేది తెలుసుకుందాం. సో ఈ VPN అండ్ ప్రాక్సీ సైబర్ సెక్యూరిటీ పెర్స్పెక్టివ్ అంటే ఈ VPN ప్రాక్సీ సైబర్ సెక్యూరిటీ ఎలా వాడతాం, దేనికి వాడతాం ఒకసారి తెలుసుకుందాం. VPN అండ్ ప్రాక్సీస్ ఆర్ టూల్స్ ఆర్ యూస్ టు ప్రొటెక్ట్ ఆన్లైన్ ఐడెంటిటీ అండ్ డేటా. ఈ టూల్స్ ఏమంటే మన రియల్ ఐడెంటిటీని హైడ్ చేయడానికి యూస్ చేస్తారనమాట. రెండు చేసేది ఒకటే కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో బోత్ హైడ్ ఐపీ అడ్రసెస్ బట్ వర్క్ డిఫరెంట్లీ. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే బోత్ రెండు వచ్చి ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తాయి కానీ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ బైపాసింగ్ రిస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఏదైనా హ్యాక్ చేయాలన్నప్పుడు, ఏదైనా కాలినప్పుడు అప్పుడు వాడతాం. లేదంటే ప్రైవసీ ఎప్పుడైనా ఆన్లైన్లో ప్రైవసీగా చెక్ చేయడం కోసం దీన్ని వాడతాం. అలాగే ఏదైనా ఫైర్ వాల్ రిస్ట్రిక్ట్ చేయనప్పుడు దాన్ని రివర్స్గా పోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వాట్ ఈస్ VPN అంటే VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు వాడతామంటే క్రియేట్ ఏ సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ కనెక్షన్ బిట్వీన్ యువర్ డివైస్ అండ్ ఇంటర్నెట్. అంటే సెక్యూర్ ఎన్క్రిప్షన్ డేటా అంటే ఎన్క్రిప్షన్ అంటే మీ డేటాని చిన్న చిన్న పార్ట్లుగా చేసేసి దాన్ని ఎన్క్రిప్టెడ్ అనమాట. దాన్ని ఎవరు చదవలేరు అనమాట. సో దాన్ని అలా చేసి అది మీ డివైస్ నుంచి ఇంటర్నెట్కి వర్క్ చేస్తుంది అనమాట. అండ్ మేక్స్ యువర్ ఐపీ అడ్రస్ అండ్ రూట్ ట్రాఫిక్ త్రూ ఏ ప్రైవేట్ సర్వర్. అంటే ఈ ఐపీ అడ్రస్ని ట్రాఫిక్ని దాటుకొని వర్క్ చేస్తుంది అనమాట ప్రైవేట్ సర్వర్కి. సో ప్రొటెక్ట్ అగైనెస్ట్ హ్యాకర్స్ అండ్ పబ్లిక్ వైఫై. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా హ్యాక్ చేయాలనుకున్నారనుకో, ఇప్పుడు ఒక హ్యాకర్ ఉన్నారు. ఒక హ్యాకర్ ఏం చేస్తాడు, మీ ఐపీ అడ్రస్ దొరికింది అనుకో, తను ఏమో చేయగలరు. సో దాన్ని మీ ఐపీ అడ్రస్ రియల్ ఐపీ అడ్రస్ బయట రాకుండా వర్చువల్ ఐపీ అడ్రస్ బయటకు వచ్చింది అనుకో, ఏం చేయలేడు కదా. సో దానికి VPN అనేది లింక్ ఉందన్నమాట. యూజింగ్ ఏ VPN టు యాక్సెస్ కంపెనీ డేటా సేఫ్లీ ఫ్రమ్ హోమ్. అంటే ఇప్పుడు కంపెనీ ఉంది, దాన్ని యాక్సెస్ చేసుకోవాలా. సో మీరు యాక్సెస్ చేయడానికి సేఫ్గా ఉండేట్టుగా మీరు అనమాట. అంటే ఏమీ అంత తొందరగా బయటపడలేరు, కానీ బయటపడతారు, కానీ అది చాలా ఇది అనమాట. హౌ VPN వర్క్స్. VPN ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో నేను చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ మీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ చేసుకుంటారనమాట. అంటే VPN సర్వర్ ఏదో ఒకటి ప్రోటాన్ కానీ లైక్ దట్ ఇన్ని చాలా ఉన్నాయి. దాంట్లో మీకు ట్రస్టెడ్ VPN ఉంటాయి అనమాట. అవి వాడండి, ఎందుకంటే చాలా బయట పెట్టేస్తాయి. సో యూ కనెక్ట్ ఏ VPN సర్వర్. ఇప్పుడు మీరు ట్రస్టెడ్ అయిన VPN సర్వర్ని ఒకసారి కనెక్ట్ కావండి. కనెక్ట్ అయిన తర్వాత అండ్ యువర్ ఇంటర్నెట్ డేటా ఇస్ ఎన్క్రిప్టెడ్. అంటే మీ ఇంటర్నల్ డేటా ఉంటుంది కదా, దాన్ని ఎన్క్రిప్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ద VPN సర్వీస్ సెండ్ రిక్వెస్ట్ టు ద వెబ్సైట్. ఇప్పుడు మీరు VPN కనెక్ట్ అయినారు కాబట్టి మీరు డివైస్ నుంచి డైరెక్ట్ ఇంటర్నెట్కి పోదనమాట. మీ అడ్రస్, మీ ఐపీ అడ్రస్ ఫస్ట్ ఏమవుతుందంటే మీ రియల్ ఐపీ అడ్రస్ నుంచి VPN ఉంది కదా, దానికి సెన్స్ అవుతుంది అనమాట. ఆ VPN ఉండేదాన్ని ఇంటర్నెట్కి పోయి అక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. డివైస్ మాత్రం దానికి దీని వెబ్సైట్కి లింక్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైస్ నుంచి VPN సర్వర్ అంటే మన ట్రస్టెడ్ అయిన VPNని మనం తీసుకుంటాం అనమాట. ఆ VPN నుంచి సర్వర్ పోతుంది. ఆ సర్వర్ నుంచి మళ్ళీ రిక్వెస్ట్ అనేది VPN నుంచి మనకు వస్తుంది. మన రియల్ ఐపీకి వెబ్సైట్ ఐపీకి సంబంధం లేదనమాట. సో ఇలా అనమాట. సో ద వెబ్సైట్ సీస్ VPN సర్వర్ ఐపీ నాట్ యువర్స్. అదే నేను చెప్పినట్టే ఆ వెబ్సైట్ అనేది VPN ఐపీ అడ్రస్ చూడగలదు, కానీ మీ రియల్ ఐపీ చూడలేదన్నమాట. ఇది రిజల్ట్ యువర్ రియల్ ఐడెంటిటీ అండ్ లొకేషన్ స్టే హైడెన్. మీరు చెప్పినట్టే మీ రియల్ డేటాబేస్ ఐపీ అండ్ లొకేషన్ అనేది హైడ్గా ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ప్రాక్సీ సర్వర్? ఇట్ యాక్స్ ఎ గేట్వే బిట్వీన్ యూ అండ్ ఇంటర్నెట్. అంటే ఇది ఎలా అంటే ఒక లిస్ట్ అనమాట. ఒక లిస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు VPN ఏమంటే ఒకే VPN చాలా అలాగే చాలా సేపు నుంచి అదే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ని అదే మళ్ళీ మళ్ళీ హ్యాక్ చేస్తూ ఉంటాం అనమాట. సేమ్ ఐపీతో అలా చేయడం ఏమవుతుందంటే మన ఐపీ అడ్రస్ అనేది ఇది వర్చువల్ ఐపీ అడ్రస్ అని అర్థమైపోతుంది. సో దీనికి ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనమాట. ఒక లిస్ట్లో ఉండి దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ లాగా ఒక ఐపీ అడ్రస్, దాని ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట. సో ఇవి మనం యూస్ చేసి తింటాయి. ఇవి టూ టైప్స్ అనమాట. ఒకటి వచ్చి మాన్యువల్, ఒకటి ఉంటుంది ఆటోమేటిక్ ఉంటుంది. మాన్యువల్ ఏమంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకొని మనకి తగ్గినట్టు ఐపీఎస్ ప్రోటోకాల్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. అది ఆటోమేటిక్ ఏమంటే ఎగ్జాంపుల్ థార్ బ్రౌజర్. నేను దాన్ని ఇప్పుడు చూపిస్తాను, అది ఎలా థార్ కూడా ఎలా వర్క్ చేస్తుందో. సో అండ్ యువర్ ట్రాఫిక్ బైపాస్ త్రూ ప్రోక్సీ బిఫోర్ రీచింగ్ ద డెస్టినేషన్. ఆ ట్రాఫిక్లో నుంచి ఏమంటే ఆ, ఇప్పుడు
ఇప్పుడు బ్రౌజర్ వెబ్సైట్ ఉంది. దానికి ఫైర్ వాల్ ఉందన్నమాట. ఇప్పుడు అదే పనిగా రిక్వెస్ట్ పంపిస్తే మంది బ్లాక్ చేసేస్తుంది సేమ్ ఐపీ కాబట్టి. అదేమవుతుందంటే ప్రాక్సీ ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ పోతుంది కాబట్టి ఇక మనము ఫుల్గా కూడా కనెక్ట్ కావన్నమాట. సో దానివల్ల ఏం చేస్తుందంటే బ్లాక్ చేయలేదు. చూడు ఇక్కడ చెప్పినట్టు యూస్ఫుల్ ఫర్ బైపాసింగ్ వెబ్సైట్ రిస్ట్రిక్షన్ అంటే ఫైర్ వాల్ అనమాట. యాక్సెస్ బ్లాక్డ్ కంటెంట్ ఏదైనా కంటెంట్ అనేది బ్లాక్ చేసి ఉంటారు అనమాట. మనకి మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం వల్ల ఏమైనా చేస్తామని. సో దానికోసం ఇలా ప్రాక్సీ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ యాక్సెస్ రీజన్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ యూజింగ్ వెబ్ ప్రాక్సీ. అంటే ఈ వెబ్ ప్రాక్సీ వల్ల మనం ఏదైనా బ్లాక్ అయిన కంటెంట్ని మనం తీసుకొచ్చినట్టు లైక్ ఫైర్ వాల్ నుంచి మనము బైపాస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎన్క్రిప్షన్ విపిఎన్ అనేది ఎన్క్రిప్షన్ అవుతుంది, ప్రాక్సీ అనేది ఎన్క్రిప్షన్ కాదు, డేటా ఎట్లుండేది అలా పోతా ఉంటుంది. సో అదనమాట. స్పీడ్ విపిఎన్ స్లోవర్ ఎందుకంటే విపిఎన్ ఎన్క్రిప్ట్ అయ్యి డేటా పోవాలన్నమాట. ప్రాక్సీ ఎలా కాదు, ఆ, పక్క అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి అది కొద్దిగా స్లో ఉంటుంది. పోతుంది కొంచెం కొంచెం స్లో, దానికి దీన్ని డిఫరెంట్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ హై ప్రాక్సీలో అండ్ వర్క్స్ ఫర్ విపిఎన్ ఆల్ యాప్స్. ఈ విపిఎన్స్ ఏమంటే చాలా మొబైల్ యాప్స్లో కానీ దానికి చాలా వాడతాం కానీ బట్ ప్రాక్సీ అనేది స్పెసిఫిక్ యాప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్రౌజర్స్ మాత్రమే అలా. అడ్వాంటేజ్ ఆఫ్ విపిఎన్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఫర్ డేటా సేఫ్లీ. అంటే చాలా చాలా సెక్యూరిటీ ఉంటుంది అనమాట. డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సో ఇట్ విల్ సేఫ్ అనమాట. సో హైడ్స్ ఐపీ అండ్ లొకేషన్స్, ఇట్ మన లొకేషన్ కానీ ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది. సేఫ్ యాక్సెస్ టు పబ్లిక్ వైఫై అండ్ బ్లాక్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్. సో ఇలా అనమాట. ఈ ఈ ప్రాక్సీ కూడా ఉంది దీంట్లో, జస్ట్ ఉంది. అడ్వాంటేజ్ ఆఫ్ ప్రాక్సీ ఫాస్ట్ ఆఫ్ క్విక్ టాస్క్స్. ఏదైనా చిన్న చిన్న టాస్క్ అనేది తొందరగా చేస్తాం అనమాట. యూజ్ ఫర్ వెబ్ స్కాప్టింగ్ అండ్ క్యాచింగ్ అంటే ఈ వెబ్సైట్లో చాలా యూస్ అవుతుంది. సో బైపాస్ రీజనల్ కంట్రీషన్ ఇప్పుడు చెప్పుకుంటే ఫైర్ వాల్ రిస్ట్రిక్ట్ అవుతుంది కదా, దాన్ని బైపాస్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అనమాట. సో యూజెస్ కేస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ విపిఎన్ యూజ్ టు ఎథిక్ for anonymity, proxies used to for network monitoring and filtering, helps to test firewall and IDS configuration safely. So limitations, VPN can reduce internet speed and proxy no encryption vulnerable to attacks. Both depends on trusted and providers. నేను చెప్పినట్టే ఈ VPN కానీ ఈ ప్రాక్సీ అనేది కానీ ట్రస్టెడ్ అండి అనమాట. లేదంటే చాలా ఫేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఈ ప్రాక్సీ అనేది ఎలా వర్క్ అవుతుంది. VPN అంటే మన ఛానల్లో చూసింటాం. ఒక VPN వేసి దగ్గర వచ్చి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదనమాట. ఇప్పుడు చూడండి, ఇది నా ఒరిజినల్ ఐపీ కాదు. నేను ఏం చేసిన ప్రోటాన్ యూస్ ఫ్రీ అనమాట కొనేది దానికి. సో ఇప్పుడు నేను జపాన్కి కనెక్ట్ అయినా. ఇప్పుడు డిస్కనెక్ట్ కొడితే సో డిస్కనెక్ట్ అనమాట. మన రియల్ ఐపీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. వెయిట్ a minute. ఇక్కడ చూడండి నా రియల్ ఐపీ అడ్రస్ ఇది. ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతా. సో చూడండి యువర్ ఐపీ అడ్రస్ చేంజ్ స్లో కనెక్టింగ్. సీ దట్ విపిఎన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇలా వర్క్ చేస్తుంది అనమాట విపిఎన్ అనేది. నెక్స్ట్ ప్రాక్సీ ఎలా వర్క్ చేస్తుందో నేను అసలు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు లిస్ట్ ఏం చేయలేదు. థార్ బ్రౌజర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ప్రాక్సీకి అనేది. అది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు కనెక్ట్ టు థార్. దీనివల్ల ఏమంటే డార్క్ వెబ్ కూడా మనం యాక్సెస్ చేయగలం ఈ థార్ బ్రౌజర్ వల్ల. సో గైస్ నేను చెప్పినట్టు ప్రాక్సీ అనేది ఇట్లా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే ఎందుకంటే లేట్ అవుతుంది అది. సో ఇక్కడ 3 లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ థార్ బ్రౌజర్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సో డౌన్లోడ్ అయింది. సో ఫస్ట్
దిస్ బ్రౌజర్ అంటే నా డివైస్లో ఉండే బ్రౌజర్ నుంచి పోలాండ్ అంటే గాడ్ మీన్స్ అంటే ఎక్కువ సెక్యూరిటీ ఇక్కడ అక్కడ అప్లై అవుతుంది. సో అక్కడ నుంచి జర్మనీలో నెక్స్ట్ దాంట్లోనే ఇంకో డిఫరెంట్గా ఇంకో తాకిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆన్ దిస్ సైడ్ అంటే ఈ సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా 3 లేయర్స్గా పోతుంది అనమాట. అంటే సో మనం మళ్ళీ చేంజ్ చేసినామే అనుకో, సో ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. సో చూడండి మళ్ళీ పోలాండ్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, సో ఇలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. సో దీని మీద 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. సో ఇది చూడండి డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా అనేది మన డేటా అనేది ఎన్క్రిప్ట్ పోతుంది, అంటే మన రియల్ ఐడెంటిటీ ఇలా పోతుంది అనమాట. డిఫరెంట్ ఐడెంటిటీ. సో దానివల్ల చాలా దీంట్లో కనుక్కోవడం, అందుకే దీంట్లో ఇల్లీగల్ యాక్టివ్స్ ఎక్కువ అవుతుంది. అందుకే దీంట్లో డార్క్ వెబ్ బ్రౌజర్ కూడా యాక్సెస్ చేయగలం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.